జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 23వ రోజు శ్రీనివాసుడు సింహాసనం అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చాడు. సభా మండపంలోకి విచ్చేసిన స్వామి భక్తుల కోరికలు సావధానంగా విని నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆండాల్ గోష్ఠి మహిళా భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని భజనలతో కీర్తనలతో ఆరాధించారు. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 23వ రోజు శ్రీనివాసుడు సింహాసనం అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చాడు. సభా మండపంనకు విచ్చేసిన స్వామి భక్తుల కోరికలు సావధానంగా విని నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆండాల్ గోష్ఠి మహిళా భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని భజనలతో కీర్తనలతో ఆరాధించారు. స్వామివారి వైభవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు. భగవంతుడు భక్త సులభుడు అని భక్తుల కోరికలు నెరవేర్చుటలో ముందు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆండాల్ గోష్ఠి సభ్యులు మహిళా బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు స్వామివారికి నేతి దీపాలతో మంగళహారతులు. గురువారం ఉదయం భక్తులందరూ నేతి దీపాలతో స్వామివారికి మంగళహారతులు ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు తెలిపారు.